పవన్ కళ్యాణ్ హిస్టారికల్ సినిమా హరిహర వీరమల్లు ఆడియన్స్ ముందుకు వచ్చేసింది. 5 ఏళ్లుగా సెట్స్ మీద ఉన్న ఈ చిత్రం ఎట్టికేలకు ప్రీమియర్ పడ్డాయి. ఇక ఈ చిత్రం సీక్వెల్ గురించి పవన్ కళ్యాణ్ ఆసక్తికర విషయాలు చెప్పాడు. హరిహర వీరమల్లు పార్ట్ 2 షూటింగ్ 20-30% పూర్తయిందని అగ్రకథానాయకుడు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. 2 భాగాలుగా రానున్న ఈ మూవీ రానుంది. పార్ట్ 2ను వచ్చే డబ్బులు తనకున్న సమయాన్ని బట్టి చేస్తామని చెప్పారు. అందుకు భగవంతుడి ఆశీస్సులు కూడా కావాలని సమాధానం ఇచ్చారు. చిత్ర పరిశ్రమ ఎక్కడ ఉన్నా సమస్య లేదని, అయితే ఆంధ్రప్రదేశ్లో మౌలిక సదుపాయాలతో పాటు ఫిల్మ్ మేకింగ్ స్కూల్ను కూడా తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. ఇక్కడి నుంచి బలవంతంగా తీసుకువెళ్లిపోయిన కోహినూరు వజ్రాన్ని తీసుకొచ్చే వీరుడి కథ ఇది. హరిహర వీరమల్లు పూర్తి ఫిక్షన్ స్టోరీ. సర్వాయి పాపన్న కథతో దీనికి సంబంధం లేదు. 2 సార్లు కరోనా కష్టాలు, ఆ తర్వాత ఏపీలో రాజకీయ డిజాస్టర్ వల్ల నేను సినిమాలపై దృష్టి పెట్టలేకపోయాను. దీంతో నా నిర్మాతలు ఇబ్బంది పడ్డారు. దానికి నైతిక బాధ్యత వహించి ఈ సినిమాకు ప్రమోషన్ చేస్తాను. ఈ మూవీకి రెమ్యునరేషన్ కూడా లేదు. జిజియా పన్నుపై ఓ ఎపిసోడ్ ఉంటుంది. అదే సమయంలో రాజకీయాలకు అతీతంగా ఉంటుంది. దానిలో ధర్మం అనేది ఒక ఎలిమెంట్ మాత్రమే. సినిమాల రాజకీయాల అంటేనే మొదటి ప్రాధాన్యత రాజకీయాలకే అని చెప్పారు. ఇది ఒక భారీ చారిత్రక నేపథ్యం ఉన్న చిత్రం కావడంతో సెట్స్లో విజువల్స్, నటీనటులు, డేట్స్ వంటి అనేక అంశాలు దీనికి కారణమయ్యాయని పేర్కొన్నారు. దర్శకులు క్రిష్ జాగర్లమూడి కథను నమ్మి ఎంతో కష్టపడి పనిచేశారని తెలిపారు. ఆ తర్వాత ఏఎం జ్యోతి కృష్ణ ఎంతో బాగా చిత్రాన్ని తెరపైకి ఎక్కించారని కొనియాడారు. ప్రతి సన్నివేశాన్ని గొప్పగా తెరకెక్కించడానికి కృషి చేశారని ప్రశంసించారు. ఆయనతో కలిసి పనిచేయడం ఎప్పుడూ ఒక కొత్త అనుభూతిని ఇస్తుందని తెలిపారు. సినిమా బ్లాక్ బస్టర్ అయితే పార్ట్ 2 కూడా త్వరలోనే వచ్చే అవకాశం ఉంది. హరిహర వీరమల్లు కేవలం ఒక యాక్షన్ చిత్రం మాత్రమే కాదని, 17వ శతాబ్దం మొఘల్ కాలం నాటి సామాజిక, రాజకీయ పరిస్థితులను ప్రతిబింబిస్తుందని పవన్ కళ్యాణ్ వివరించారు. ఈ సినిమాలో వినోదంతో పాటు ఒక బలమైన సందేశం కూడా ఉందని, నిరంకుశ పాలన, అన్యాయాలపై పోరాటం వంటి అంశాలు నేటి సమాజానికి కూడా ఎంతో అవసరమని అన్నారు. ధర్మం కోసం నిలిచిన వీరుడి కథ ఇది అని ప్రజలకు స్ఫూర్తినిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇక్కడ నుంచి బలవంతంగా తీసుకువెళ్లిపోయిన కోహినూరు వజ్రాన్ని తీసుకొచ్చే వీరుడి కథ అని తెలిపారు. పార్ట్ 1 హిట్ అయితే హరిహర వీరమల్లు 2 సినిమా 2027లో వచ్చే అవకాశం ఉంది. మరి సీక్వెల్ ఎప్పుడు వస్తుందో చూడాలి.